మంచి మాట అండి. కాశీలో వెళ్ళగానే మొట్టమొదటిసారిగా కాలభైరవుడు దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు అంటే శునకం, మన భాషలో కుక్కలు అంటారు. అక్కడ ప్రథమ స్థానంలో గౌరవించి కాలభైరవుడిని ఇక్కడ మన దగ్గర చాలామంది చిరాకు పడటం, దాన్ని అసహించుకోవడం చేస్తుంటారు. అది చాలా తప్పండి. మన ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా, చిన్న చిన్న గొడవలు వస్తున్నా కూడా కుక్కలకి అన్నం, నీళ్లు పెడితే చాలా మంచిదన్నమాట. వాళ్ళ ఇంట్లో మార్పు వస్తుంది. ఇండిపెండెంట్ ఇల్లు ఉన్నవారు ఎవరైనా సరే అవకాశం ఉంటే ప్రతి గురువారం అన్నం పెట్టండి. మీ ఇంట్లో మార్పు మీరే గమనించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఎండాకాలం కాబట్టి వాటికి నీళ్ళు, అన్నం పెడితే చాలా మంచి జరుగుతుంది. మీకు ఆకలితో ఉంటాయి కాబట్టి తాగడానికి నీళ్ళు కుక్కలు తాగితే ఆ రోడ్డు మీద ఆవులు అవి కూడా తాగుతుంటాయి. ఈ ఎండాకాలం వాటి దారం ఎక్కువ వేస్తుంటాయి కాబట్టి అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి కూడా బయట నీళ్ళు పెట్టడం చాలా మంచిది. అన్నం కూడా పెట్టండి కుక్కలకి. అవకాశం లేని వాళ్ళు ప్రతి గురువారం పెట్టండి. మీ ఇంట్లో మార్పు మీరే గమనించండి. మేము సుమారు 20 సంవత్సరాల నుంచి కుక్కలకి నీళ్ళు, అన్నం పెడతాం. అదే పక్షులు కూడా బియ్యం పెడతాం, నీళ్ళు బియ్యం కూడా. అది చాలా బాగుంటుంది, మనకి గమనించండి. ఓకే.